మునుగోడు మండలంలో ఉన్న జిట్టగోని లింగస్వామి బేకరీలకెళ్ళి ఏం తక్కువ 12 తులాల బంగారం 60,000 రూపాయలు దొంగలు ఎత్తుకుపోయిరట. అట్టనే వడ్డెరగూడెంలో 2 లక్షల రూపాయలు 20 తులాల ఎండి ఏర్పడకుండా తప్పదీసిరట. ఆడనే ఇంకోళ్ళు ఇంటికాడ బయట పెట్టిన బండిని కూడా దొంగలు ఎత్తుకుపోయిరట. అయ్యా, మునుగోడుల పబ్లిక్ కళ్ళు కప్పి దొంగలు ఇట్లా దోసుకపోతుంటే పోలీసులు దినం పెట్రోలింగ్ చక్క చేయకుండా ఏం కమాయి చేస్తున్నట్టు? గుడ్డి గుర్రాల పనులు తోముతుర్రా, లేకుంటే గాడిద పెట్టిన గుడ్లు ఏరుతుర్రా? అంటే ముఖ్యమంత్రి కాంచి ఎమ్మెల్యేల దాకా లీడర్లు బయటికి వెళ్తే వాళ్ళకు బందోబస్తుకు పోవుడే సగం పొద్దు పోవట్టే, ఇంకా ఊర్లో పండి పెట్రోలింగ్ ఏం చేస్తారు చెప్పుర్రి. అయినా తెలంగాణ పోలీసులు తెలివి తక్కువలా, మురుక చూసి దొరకబట్టే బాపతని అంటారు కాబట్టి అంత బందోబస్తు కాస్తున్నా కూడా దొంగలను మా పట్టుకున్నారు కావచ్చు.